మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు పెట్టిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, నిన్నటి రాత్రి కాలం నిద్రించేవారు ఎంతో మంది ఈ ఉదయకాలం చూడలేక ఈ లోకం నుంచి వారు విశ్రాంతి పొందుకున్నా, కానీ దేవుని ఇష్టమైన కృప చేత దేవుడు మనల్ని సజీవులు పెడుతున్న కాపాడుతూ మనకు దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. హృదయ కాలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చివరి వచనము 32వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం నుంచి చివరి వచనము 32వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. దానికంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు నైనా ప్రభా. మా జీవితంలో చేసిన మేలన్నిటికీ నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి ప్రభా. మేము ఏమై ఉన్నామో నీ కృప వల్లనే ఉన్నాము యేసయ్య ప్రభా. ఈ హృదయ కాలం మేము సజీవ లెక్కలు ఉన్నాము అంటే కేవలం నీ కృప వల్లనే మేము సజీవ లెక్కలు ఉన్నాము తండ్రి ప్రభా. ప్రతి హృదయ కాలము వాళ్ళని సజీవ లెక్కలు పెడుతూ కాపాడుతూ నైనా మాకు ఇస్తున్న ఈ సమయాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. హృదయ కాలము తండ్రి ప్రభా, నీ వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికే మహిమ ఘనత చెందునుగా. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల హృదయ కల వాక్యములు ధ్యానించుకుందాము. మరి చూసినట్టయితే 25వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనము, మనం ఒకరికొకరం అవయవంలో ఉన్నాము గనుక మీరు అబద్ధం ఆడుట మాని ప్రతివాడు తన పొరుగు వాని మీద సత్యమే మాట్లాడవలెను. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఈ యొక్క మాటను మనం చూసినట్టయితే 25వ వచనంలో చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల సత్యమే మాట్లాడవలెను, నీ పొరుగు వారితో నీవు సత్యమే మాట్లాడవలెను అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. మనం ఒకరికొకరు అవయవంలో ఉన్నాము గనుక మీరు అబద్ధం ఆడుట మాను ప్రతివాడు తన పొరుగు వాని మీద సత్యమే మాట్లాడవాలి. ప్రతివాడు, మరి మనం ఇంటి పొరుగు వారు ఉంటున్నారు కదా, వారి గురించి మనం మాట్లాడుతున్న మాటలు దేవుని బిడ్డలుగా దేవుని ప్రజలుగా ఉన్న మనము సత్యమే మాట్లాడవలెను. ప్రతి ఒక్కరం కూడా మరి యథార్థత సత్యంతో మాట్లాడవాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. జెకర్యా గ్రంథం చూసినట్టయితే 8వ అధ్యాయము 16వ వచనము, మీరు చేయవలసిన కార్యం లేమనగా ప్రతివాడు తన పొరుగువాని మీద సత్యమే మాట్లాడవలెను, సత్యాన్ని బట్టి సమాధానకరమైన న్యాయంను బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చవలెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల సత్యము అనేది, ద ట్రూత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. మనం మాట్లాడే మాట సత్యముతో ఉండవలననే దేవుని వాక్యము తెలియజేస్తుంది. మీరు చేయవలసిన కార్యములు ఏమనగా ప్రతివాడు తన పొరుగు వాని మీద సత్యమే మాట్లాడవలెను. ఇరుగు పొరుగు వారి మధ్యలో మనం జీవిస్తున్న ఏ ప్రాంతంలో జీవిస్తున్నా కానీ దేవుని బిడ్డలుగా దేవాది దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి దేవుని వాక్యం ఇచ్చిన మనము వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. సత్యమే మాట్లాడవలెను. ఆ సత్యము మనం మాట్లాడినప్పుడు మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట యథార్థంగా సత్యంగా ఉండవలనని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మీరు చేయవలసిన కార్యం లేమనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడడం, సత్యంని బట్టి సమాధానకరమైన న్యాయంని బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చవలెను. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజల సత్యము యథార్థత మన జీవితంలో ఉండాలి. మనం మాట్లాడితే సత్యమే మాట్లాడాలి. దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు, దేవుని యొక్క ప్రజలుగా మనం జీవిస్తున్నప్పుడు దేవుని వాక్యము తెలియజేసిన ప్రకారము మనం ఒకరికొకరు అవయవంలో ఉన్నాము గనుక మీరు అబద్ధమాట మాని ప్రతివాడు తన పొరుగువాని మీద సత్యమే పలకవలెను, తన పొరుగువాని మీద సత్యమే పలకవలెను అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలు అలాగే చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం చూసినట్టయితే, మీ అవయవములన్నిటినీ ఒకటిగా ఎలాగో ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరంగా ఉండండి. మనమందరము మన అవయవములన్నీ కూడా ఒకటిగా ఉండవు, కానీ క్రీస్తు యొక్క శరీరంలో మనం అందరం కూడా ఒకటిగా ఉండవాలనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే ఈ అవయవములన్నిటికీ
ఒకటిగా ఎలాగో ఉండదో అలాగే అనేకులుగమైన మనము క్రీస్తులో ఒక శరీరము ఉండి ఒకరి కొరకు ఒకరము ప్రత్యేకంగా అభయములై ఉన్నాము. ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి ఒకరి పట్ల ఒకరు నెమ్మది కలిగి ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ దేవుని సంఘమా దేవుని ప్రజలారా ఆ గ్రూప్లో సమాధానం ఉంటుంది. మనము మాట్లాడుతున్న మాట సత్యముతో కూడిన మాటగా ఉండాలి. మనం ప్రవర్తిస్తున్న ప్రవర్తన కూడా మన చుట్టూ చూస్తున్న ప్రజల విషయంలో మనం యథార్థత కలిగి సత్యం కలిగి నీ గురించి నీ యొక్క పొరుగువారు సాక్ష్యం చెప్పే జీవితము నువ్వు జీవించాలి. ఎందుకంటే ఇరుగు పొరుగువారు చాలా ప్రాముఖ్యమైనారు. ఒక క్రైస్తవ జీవితంలో మన జీవితంలో దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు మన ఇరుగు పొరుగువారు మనకు సాక్షులుగా ఉండాలి. ప్రియ దేవుని సంఘమా దేవుని ప్రజలరా, వారు చెప్పాలి వీరు మంచి బిడ్డలు, వీరి నోటి నుంచి యథార్థతనే ఉంటుంది, సత్య మాటలే వీరు మాట్లాడతారు, వీరు దేవుని ప్రజలై ఉన్నారని మన గురించి మన ఇరుగు పొరుగు వారు సాక్ష్యం చెప్పాలి. ఆదివారం వచ్చినప్పుడు మన ఇంటికి తాళం ఉన్నప్పుడు వారు చెప్పే సమాధానం ఏంటంటే ఈ బిడ్డలు ప్రతి ఆదివారము ఈ సమయంలో దేవుని మందిరంలో ఉంటారు అనే సాక్ష్యము కలిగి మనం జీవించాలి. ప్రియ దేవుని సంఘమా దేవుని ప్రజలరా, మనమందరం కూడా ఒకే ఆయంలో ఉన్నాము కాబట్టి మనమందరం కూడా మన అబద్ధ మాటలు మాని మన నోటి నుంచి సత్యమే పలకవాలని అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంఘమా దేవుని ప్రజలరా, మనం మాట్లాడే ప్రతి మాట కూడా సత్యము అబద్ధాలు ఆడటం మాని మన నోటి నుంచి సత్యము పలికే బిడ్డలుగా మనం జీవించాలనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. 26వ వచనం చూసినట్టయితే కోపపడు కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించేంత వరకు మీ కోపం నిల్వనీయకూడదు. ప్రియ దేవుని సంఘమా దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తుంది. కోపపడుడి కానీ పాపము చేయకండి, సూర్యుడు అస్తమించేంత వరకు మీ కోపము మీలో నిల్వనీయకూడని. కోపము ప్రతి మానవునికి కోపం వస్తుంది. మరి కోపం వచ్చినప్పుడు మనల్ని మనము సమాధానపరుచుకుంటూ ఆ కోపము మనలో ఎక్కువసేపు నిల్వకుండా చూసుకోవాలి. కోపం ఏం చేస్తుందంటే అసూయను పుట్టిస్తుంది. అసూయ ఏం పుట్టిస్తుంది? దోషణను పుట్టిస్తుంది. ఆ దోషణను బట్టి పాపంలోకి మనం వెళ్ళిపోతాము. ప్రియ దేవుని సంఘమా దేవుని ప్రజలరా, అందుకంటే కోపపడుడు కానీ పాపము చేయకండి. కోపంలో ఏముందంటే పాపం ఉన్నదే. ఆ కోపాన్ని సూర్యుడు అస్తమించేంత వరకు మీలో నిల్వనీయకండి. తిరిగి ఒకరినొకరు సమాధానపరచుకోండి. ఒకవేళ కుటుంబంలో అనేక సమస్యలు వస్తాయి, అనేక కొట్లాటలు కూడా వస్తాయి. అనేక సందర్భంలో ఒకరి పట్ల ఒకరు కోపం కలిగి ఉంటారు. ఆ కోపాన్ని సూర్యుడు అస్తమించేంత వరకు మీలో నిల్వనీయకండి. ఎందుకంటే కోపము ఏం చేస్తుందంటే పాపంలోకి తీసుకెళ్తుంది. ప్రియ దేవుని సంఘమా దేవుని ప్రజలరా, మీకు కోపం వచ్చినప్పుడు మీరు తిరిగి కొద్ది సమయం మౌనంగా ఉండండి. కొద్ది సమయం ఒక 5 నిమిషాలు మీరు మౌనంగా ఉన్నట్టయితే ఆ కోపం అనేది తగ్గిపోతుంది. తిరిగి మీరు సమాధాన పడండి. ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి ఒకరి పట్ల ఒకరు దేవుని ప్రేమను కలిగి జీవించండి. ప్రియ దేవుని సంఘమా దేవుని ప్రజలరా, కోపపడుడి కానీ పాపం చేయకూడదు, సూర్యుడు అస్తమించేంత వరకు ఆ పాపాన్ని మీలో నిల్వనీయకుండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అపవాదికి చోటు ఇవ్వకండి. అపవాది సాతానుడికి చోటు ఇవ్వకండి. సాతానుడు ఏ గృహంలో ప్రవేశిస్తాడంటే ఈ కోపం వచ్చినప్పుడు మరి పాపంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు అపవాది ఆ గృహంలోకి ప్రవేశించి ఇంకా అనేకమైన సమస్యలు తెస్తూ, అనేకమైన శ్రమలు తెస్తూ, అనేకమైన కష్టాలు తెస్తూ, అనేకమైన ఇబ్బందులు తెస్తాడు. అందుకే అంటుంది కదా, కోపపడుడు కానీ పాపం చేయకుండా సూర్యుడు అస్తమించేంత వరకు ఆ కోపం మీలో నిల్వకండి, అపవాదికి చోటు ఇవ్వకండి. ప్రియ దేవుని సంఘమా దేవుని ప్రజలరా, ఈరోజే కలవి మాటలు ఉంటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఈరోజు కోపం వల్ల అనేక జీవితాలు విడిపోవడానికి కారణమవుతుంది. అనేక మంది ఆత్మహత్యలకు వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే నోటి నుంచి వచ్చే ఆ మాటల వల్ల ఇతరులను నోటితో గాయపరచడము. మన మాటలతో అనేకులను మనం గాయపరుస్తున్నామేమో, అనేకులను మన మాటల చేత మనం వారిని దుఃఖపరుస్తున్నామేమో. హృదయ కలము మనల్ని మనం పరిశోధించుకుందాము. కోపపడుడు కానీ పాపం చేయకూడదు, సూర్యుడు అస్తమించేంత వరకు ఆ కోపం మీలో నిల్వకండి, అపవాదికి చోటు ఇవ్వకండి. అపవాదికి చోటు ఇవ్వకండి. తిరిగి ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి దేవుడిచ్చిన ఆ ప్రేమను పంచుకొని ఉంటాం. తిరిగి మీ గృహాలలో సంతోషాన్ని నింపుకొనండి. ప్రియ దేవుని సంఘమా దేవుని ప్రజలరా, మీ గృహాలలో సంతోషం ఉండాలంటే క్షమాపణ కావాలి.
ఒకరికొకరు తగ్గింపు కావాలి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలగాలి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి జీవించినప్పుడు ఆ గృహము సమాధానంతో నిండుతుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, అలాగే చూసినట్టయితే 28వ వచనము, దొంగ దొంగ దొంగలించువాడు ఇక మీదట దొంగలింపక అక్కర్ అక్కర్ల అక్కర్ల వానికి అక్కర్లు ఉన్నవానికి పంచిపెట్టుటకు వీలు కలుగుగా నిత్యము తమ చేతిలో మంచి పని చేయించు కష్టపడుడి. మరి ఇక్కడ చూసినట్టయితే మాట, మరి దొంగతనము చేసేవారు ఇక దొంగతనమును మాని ఎవరైతే అక్కర్ల కొద్ది వారు ఉన్నారో వారికి సాయం చేసి మంచి కష్టపడుతూ మరి ఇతరుల పట్ల మంచి కార్యాలు చేయండి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రచార దొంగలాడు వాడిక మీద దొంగలింపక అంగలారు వారికి పంచిపెట్టుటకు వీలు కలిగి నిత్యము తన చేతులతో మంచి పని చేయట కష్టపడవలను, మంచి పని చేసి కష్టపడవలనని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యం ఇచ్చిన మనం అందరము మరి మొదట వాక్యం ఏమంటుందంటే మీ యొక్క పొరుగు వానితో సత్యమే పలకాలి. తర్వాత ఈ భాగము చూస్తే కోపపడి కానీ పాపం చేయకండి, సూర్యుడు అస్తమించేంతవరకు ఆ కోపం మీలో నిలవకండి, మరి అపవాదికి చోటు ఇవ్వకండి. మూడోది, దొంగతనం చేసేవారు దొంగలించకుండా మరి అక్కర్లో ఉన్నవారికి సహాయం చేస్తూ కష్టార్జితం చేస్తూ కష్టపడుతూ మంచి పని చేయాలనని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే అపోస్తుల కార్యము 25వ అధ్యాయము అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 35వ వచనము. అపోస్తుడైన పౌలు మరి ఇలాగ తెలియజేస్తారు, మీరు ఇలాగును ప్రయాసపడి బలహీనలో సంరక్షణ వలన పుచ్చుకును కంటే ఇచ్చుట ధనము అని ప్రభు యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకోవాలనని ఈ విషయంలో మీకు మాదిరిగా చెప్పి తిని అని చెప్పాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మరి ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలనని పుచ్చుకును కంటే ఇచ్చుట ధనము మరి తీసుకున్నట కంటే ఇచ్చుట ఎంతో మేలు. పుచ్చుకును కంటే ఇచ్చుట ఎంతో మేలు అనే మాట అపోస్తుడైన పౌలు జ్ఞాపకము చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, అలాగే చూసినట్టయితే 3 ఎఫెసీయులకు రాసిన పత్రికకు వచ్చినట్టయితే మరి 29వ వచనము, వినువారికి మేలు కలిగినట్టు అవసరంను బట్టి క్షేమ అభివృద్ధి కార్యము అనుకూలంగా పలుకుట గాని దుర్వేషణ మీ నోటికి రానివ్వకుడి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, వినువారికి మేలు కలిగినట్టుగా మనం జీవించాలి. మనం జీవిస్తున్న జీవితంలో మరి అనేక మంది మధ్యలో మనం జీవిస్తున్నప్పుడు మన జీవితము దేవుని యొక్క వాక్యము ద్వారా మనల్ని మనం కట్టుకొని మనం చూసినట్టయితే వినువారికి మేలు కలిగినట్టు అవసరంను బట్టి క్షేమాభివృద్ధి కార్యమును అనుకూలంగా పలుకుడి, కానీ దుర్వాసన అనేది మీ నోటికి రానివ్వకండి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, మంచి పలుకులు పలకాలి. మరి వినువారికి మేలు కలిగినట్టు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలంగా పలుకుడి. దేవుని వాక్యమైన మనమందరం కూడా వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకుంటూ ఆ వాక్యానుసారంగా అనేకులను బలపరుస్తూ అనేకుల మధ్యలో మనం జీవిస్తున్నాం కాబట్టి మనం పలుకుతున్న మాటలను కూడా జాగ్రత్తగా ఆలోచించి పలకవలనని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే చూసినట్టయితే 30వ వచనము, దేవుని పరిశుద్ధాత్మని దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయనందు మీరు ముద్రించబడి ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మ దేవుని దుఃఖపరచుకుడి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవాది దేవుడు మన హృదయంలో ఉండి మనల్ని నడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచుకుడి. మనం చేసే మోసకరమైన మాటలు, మనం చేసే ప్రవక్తలను బట్టి, మనములో పాపంలో బ్రతుకుతున్నప్పుడు, పాపంలో జీవిస్తున్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాల బట్టే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతా ఉంటాడు. నా కుమారుడు, నా కుమార్తె మరి సమయంలో వారి జీవితాలు
మరి దేవుని సన్నిధి నుంచి వారు తొలగిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఎంతగానో దుఃఖపడతాడు. అందుకే అంటుంది కదా, పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. విమోచన దినం అందు వరకు మనం ముద్రించబడి ఉన్నాము. మనం దేవుని ప్రజలమై ఉన్నాము. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన సరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. యేసు ప్రభు రక్తము ద్వారా ప్రతి పాపము క్షమించబడి మనం దేవుని ప్రజలమవుటకు దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము, ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిరీక్షణము చేయుడి, సమస్తము పరీక్షించి మేలైన దానిని చెప్పుడి, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి. ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి అంటే పాపంకు దూరంగా ఉండడము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఎక్కడైతే కీడు జరుగుతుందో అక్కడికి నువ్వు పోకపోవడమే మంచిది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని ఆత్మను ఆర్పకుండి ప్రవచించుటకు మరి నిరీక్షణము చేయకుడి. మనం ఆలస్యం చేయకూడదు. దేవుని మాటలు పలకవలసి వచ్చినప్పుడు, యథార్థత పలకవచ్చినప్పుడు, సత్యం పలకవలసి వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా నిరీక్షణము చేయకూడదు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అలాగే సమస్తము పరీక్షించి మేలైన దానిని చేయండి, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండండి. మరి సమస్తము పరీక్షించి మేలైన దానిని, ఇతరులకు మేలైన దానిని మనం చేయడం ఎంతో మంచిది. అలాగే ప్రతి కీడుకు మీరు దూరంగా ఉండండి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ, అలాగే చూసినట్లయితే 31వ వచనము, సమస్త దోషణమును, కోపమును, క్రోధమును, అల్లరి దోషణను, సకలమైన దుష్టత్వమును మీరు విస్తరించండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కోపము ఇవన్నీ మన ఆత్మీయ జీవితంలో మనం దేవుని సన్నిధి నుంచి తొలగిపోవడానికి కారణమై ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా మానివేసి దేవుని చిత్తంలో జీవించండి. సమస్త దోషమును, కోపమును, క్రోధమును, అల్లరిని, దోషను, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. అలాగే చూసినట్టయితే కొలస్సీలకు రాసిన పత్రిక ఇదే మాటలు జ్ఞాపకం చేస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఈ మాటలు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము, ఎప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దోషణను, వినుట, బూతులను అన్నిటినీ విసర్జించండి. ఇవన్నీ కూడా దూరంగా ఉండడం, ఈ మాటలకు, ఈ యొక్క కోపం నుంచి మరి ఇవన్నిటి నుంచి దూరంగా ఉండడం ఎంతో ప్రయోజనకరము అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, సమస్త దోషం నుంచి, కోపం నుంచి, క్రోధం నుంచి, అల్లరి నుంచి, దోషం నుంచి, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఇవన్నీ కూడా దేవుని చిత్తము కాదు. ఇవన్నీ కూడా సాతాను క్రియలు. ఇవన్నీ వదిలివేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, హృదయ కలమి మాటలు ఇంటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, మరి యొక్క సమస్తమైన దోషమును, కోపమును, క్రోధమును, అల్లరిని, దోషం, సకలమైన దుష్టత్వం మీరు విసరించండి. ఒకడు దయ కలిగి కరుణా ఉదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని క్షమించినప్పుడు మనం ఇతరులను క్షమించడం మంచిదే. అందుకే దేవుని వాక్యం అంటూ ఉంది, ప్రియ దేవుని ఒక్కని ఏడలో కూడా దయ కలిగి, ఒకరి పట్ల ఒకరు దయ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు నెమ్మది కలిగి, ఒకరి పట్ల ఒకరు దేవుని వాక్యము కలిగి, ఒకరి పట్ల ఒకరు దేవుని యొక్క ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి జీవించండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కరుణా ఉదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడే. యేసయ్య మనల్ని క్షమించాడు, మన పాపములను క్షమించాడు. మనం కూడా ఇతరులను క్షమించే బిడ్డలుగా ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, క్రీస్తు యేసునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు క్షమించుకునుడే. యేసు ప్రభు మనల్ని క్షమించాడు. మనం కూడా ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మొదట మనం చూస్తాము
నీ పొరుగువానితో సత్యమే పలకవలలేనే మాట ధ్యానించాము ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా. అలాగే కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించేంత వరకు ఆ కోపం మీలో నిలవనీయకుండే అనే మాట ధ్యానించాము. అపవాదికి చోటు ఇవ్వకండి. అలాగే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మన కష్టార్జితంతో అనేకులకు సాయం చేసే బిడ్డలుగా, అనేకులకు బలపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం విన్న వాటిని మన ఇతరులకు మేలు కలిగే విధంగా మనం జీవించాలి. అలాగే చూసినట్టయితే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు. దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా మన హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడిరే. అలాగే సమస్త దోషమును, అలాగే కోపంను, క్రోధంను, అల్లరిని, దోషమును, సకలమైన దుష్టతను మీరు విసర్జించండి. అవన్నిటికీ దూరంగా ఉండండి. దేవుడు మన పట్ల చూపించిన కృపని బట్టి మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించాలనేది దేవునికి వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరిని ఒకరు క్షమించుడే. దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము, యేసే మన పాపములను క్షమించిన ప్రకారము మనం ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి క్షమించుకునండి. ఒకరి పట్ల ఒకరు క్షమించుకోనండి. దేవుడు మనల్ని క్షమించినప్పుడు, యేసే మన పాపాలను క్షమించినప్పుడు మనం కూడా ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు దేవుని వాక్యము కలిగి, యేసు ప్రభు మనల్ని ప్రేమించిన ప్రకారం ఒకరి పట్ల ఒకరు ప్రేమ సమాధానం కలిగి జీవించండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును కాక. దేవుడు వీళ్ళని బలపరచును కాక. దేవుని వాక్యమైన మీరు అందరూ కూడా వాక్యానుసారంగా మీరు కట్టుకొని దేవుని వాక్యానుసారంగా మీరు జీవించండి. అప్పుడు దేవుని సకల ఆశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తారు. ఉదయకాలపు దేవుడి మాటలను మీ హృదయాల్లో దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు, స్తోత్రములు. నాయన ఉదయకాలం నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు నీకు వందనములు, స్తోత్రములు. నాయన ప్రభా, నీ వాక్యానుసారంగా, నీ వాక్యము విని వాక్యానుసారంగా తండ్రి ప్రభా మనల్ని మేము కట్టుకుంటూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి జీవించే మంచి హృదయాలు మాకు దయచేయండి నాయన ప్రభా. అలాగే తండ్రి వాక్య బిడ్డ ప్రతి బిడ్డ కూడా తండ్రి వారి కుటుంబంలో కట్టుకొని సత్యమై పలికే విధంగా, కోపపడుడి కానీ పాపం చేయకండి, సూర్యుడు అస్తమించేంత వరకు కోపం మీలో నిలవకండి, అపవాదికి చోటు ఇవ్వకండి అని నీ వాక్యం తెలియజేసిన ప్రకారము నాయన ప్రభా ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, సమాధానం కలిగి జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దీవించి ఆశీర్వదించండి. నేను కొన్ని పరిచర్యలు అనేక ఆత్మలను సంపాదించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి భారతదేశంలో చేస్తున్న సేవను మీరు దీవించండి, ఆశీర్వదించండి. భారతదేశంలో పరిచర్య చేస్తున్న ప్రతి సేవకురాలను దీవించండి, వారి సంఘాలను దీవించండి. ఇంకా సంఘాలు అభివృద్ధి చెందడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. భారతదేశం అంతా కూడా రక్షణ సువార్త ప్రకటించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి తండ్రి ప్రభా. అలాగే తండ్రి ఈరోజు అంతట్లో కూడా మంచి వాతావరణాన్ని నీ కృప చేత మాకు అనుగ్రహించి తండ్రి ప్రభా నీ హస్తాల కింద మనల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నాయన ప్రభా దీవించి మరి నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోకరక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, సకల ఆశీర్వాదములు, సకల దీవెనలు ఇది మొదలుకొని మీకును మీ పిల్లలకును సదాకాలము దేవుని యొక్క కృప ఆశీర్వాదము తోడై నీడై ఉండును గాక. ఆమేన్.